అందరికీ నమస్కారం. రుద్ర కళ్యాణం అనే అంశాన్ని గురించి తెలుసుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం, కలవలపల్లి. రుద్రుని గూర్చి జప, హోమ, తర్పణ, అభిషేక అర్చనములను చేయడం కోసం కృష్ణ యజుర్వేదంలో చతుర్థ పాఠం, చతుర్థ కాండంలో పంచమ ప్రపాఠకాన్ని నమకమని, సప్తమ ప్రపాఠకాన్ని చమకమని వ్యవహరిస్తారు. నమః అనే పదం అనేకసార్లు ఉపయోగించడం చేత నమకమని, చ అను పదం పెక్కుమార్లు ఉపయోగించడం చేత చమకమని ప్రసిద్ధాలైన ఈ రెండు రుద్ర ప్రశ్నము, ఈ రెంటిని కలిపి రుద్ర ప్రశ్నము లేదా రుద్ర కళ్యాణం అని పెద్దలు వ్యవహరిస్తారు. నమకానికి చమకం శాంతి పాఠం. వీనికి రుద్రోపనిషత్తు, శతరుద్రీయం అని కూడా నామాంతరాలు ఉన్నాయి. పరబ్రహ్మమే బ్రహ్మ యొక్క ఫలభాగమున ఉద్భవించి రుద్రుడనబడ్డాడు. ఒకే ఒక భగవంతుని వివిధ రూపాలలో స్తుతించేవే సూక్తాలు. పురుష సూక్తం, స్త్రీ సూక్తం, అగ్ని సూక్తం, ఇంద్ర సూక్తం, వాయు సూక్తం, సుపర్ణ సూక్తం, సరస్వతీ సూక్తం మొదలైనవన్నీ ఇలాంటివే. పంచమ వేదమైన మహాభారతంలో ద్రోణ, ఆనుశాసనిక పర్వాలలో శతరుద్రీయం ప్రశంసింపబడింది. కూర్మ పురాణంలో శ్రీకృష్ణుడు 1 సంవత్సర కాలం పాశుపత దీక్ష పూని భస్మోద్ధూళిత సర్వాంగుడై రుద్రాధ్యాయం అధ్యయనం చేసినట్లుగా ఉన్నది. శివపురాణంలో ఉపమన్య మహాముని శ్రీకృష్ణునకు శైవదీక్ష వసంగినట్లుగా ఆయన శివుని ఆరాధించినట్లుగా కూడా ఉన్నది.